ఫ్రెండ్స్ హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా జడైతే వేసాను. మీరు ఇలా వదిలేయడం వల్ల మనకి ఆయిల్ అంతా డ్రెస్ కి పడుతుంది అని అనుకుంటే, డ్రెస్ అంటుతుంది అనుకుంటే ఏం చేయండి, జస్ట్ ఉంది కదా ఇలా జస్ట్ కొంచెం ఇలా చేసి ఇలా పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఒక జస్ట్ చిన్న ఫ్లక్కర్ పెట్టండి, అది ఫ్లక్కర్ కూడా అవసరం లేదు, మంచిగా ఆడిపోతుంది అనమాట. ఒక హెయిర్ బ్యాండ్ ఇలా చుట్టూ పెట్టేసేయండి. సో ఇంతే అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనివల్ల మనకి హెయిర్ డ్రెస్ కి అంటదు, మన ఆయిల్ మనం పెట్టుకునేది కొంచెం ఆయిల్ అంటే కొంచెం ఆయిల్ కాస్త ఆ డ్రెస్ కంటడం ఈ డ్రెస్ కంటడం అంటే మొత్తం పోతూ ఉంటుంది కదా. సో మనకి డ్రెస్ కి అంటదు. అదే ఇలా వదిలేసాం అనుకోండి, ఇటు అంటుంది అలా ప్రాబ్లం ఏమీ లేకుండా సో చక్కగా ఉంటుంది. సో ఎలా ఉంది వీడియో, ఎలా ఉంది అన్నది కింద కామెంట్ లో షేర్ చేసుకోండి. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కోమింగ్ చేసినాక నాకు ఇంత హెయిర్ ఫాల్ అయితే జరిగిందనమాట. చెప్పాను కదా, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతే మనకి హెయిర్ ఫాల్ చాలా తక్కువ అవుతుంది. నేను ఇంతలా ఆయిలింగ్ చేశాను, ఎంత మసాజ్ చేశాను, మసాజ్ కూడా బాగా చేసినప్పుడు ఎంత చిక్కులు పడ్డాయో మీకు వీడియో చూస్తే అర్థమయ్యే ఉంటుంది. సో అయినా సరే నాకు ఇంత కొద్దిగా హెయిర్ ఫాల్ అయితే అయిందనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకే వీడియో కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నా ఈ వీడియోకి ఒక 3K వ్యూస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జస్ట్ 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మీరు ఎన్ని లైక్స్ ఇస్తారు ఏంటి? 200 కాకపోయినా మినిమం 100 లైక్స్ అని ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే హెవీ హెయిర్ ఆయిలింగ్తో పాటుగా ఒక మంచి హెయిర్ స్టైల్ అనేది ట్రై చేద్దాం అనేసి అయితే నేను వీడియో చేస్తున్నాను అనమాట. గైస్, ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. త్వరగా 1K ఫ్యామిలీని చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నేను వచ్చేసి పారాషూట్ కోకోనట్ హెయిర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. నేను ఎక్కువగా యూజ్ చేసేది ఈ ఒక్క హెయిర్ ఆయిల్ తప్ప ఇంకే హెయిర్ ఆయిల్ అయితే నేను యూజ్ చేయనండి. ఇది వచ్చేసి 100 ml అనమాట. దీని ప్రైస్ కూడా బిలో 50 రూపీస్, అంటే 42 రూపీస్ మాత్రమే ఉంది. సో ఈ హెయిర్ ఆయిల్ని ఇప్పుడు నా హెయిర్కి హెవీగా అప్లై చేసుకుంటాను అనమాట. హెవీగా అప్లై చేసుకొని ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే ట్రై చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇంత హెయిర్ ఆయిల్ని అయితే నా హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో అప్లై చేసుకొని మసాజ్ చేస్తూ హెయిర్ స్టైల్ అనేది చేసుకొని నేను మీకైతే క్లియర్గా చూపిస్తాను. మనం హెయిర్కి హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేస్తే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఇంకా కొత్త జుట్టు వస్తుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది అనేది అన్ని